నమస్కారం, వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మనము కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూరగాయల ప్లాంట్స్ పెంచాలి అంటే కనుక ఫస్ట్ మీరు టమోటా, వంగ, మనకి కిచెన్లో మనం వంటలో కంపల్సరీగా మనకి టమోటాలు కావాలి, వంకాయలు కావాలి కదండి. అవి లేని మనకి వంట అయితే జరగదు కదా. అలాంటి కూరగాయలని మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఆ టమోటా, వంకాయ చెట్లని ఎలా ఈజీగా పెంచుకోవచ్చో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూసారు కదా టమోటా మొక్కలని. ఈ టమోటా మొక్కల్ని పెంచాలి అంటే సీడ్స్ ద్వారా మనము వీటిని పెంచుకోవాలన్నమాట. ముందు సీడ్స్, ఆ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని కాకుండా మనం డైలీ టమోటాలు అయితే వాడుతూ ఉంటాం కదా. బాగా పండిపోయిన టమోటాని ఆ ఇత్తనాలు ఎండలో పెట్టేసేసి నారు పోస్తే కనుక చక్కగా చెట్లు వస్తాయి అనమాట. వారం రోజుల్లో మనకి చెట్లు అనేవి వస్తాయి. తర్వాత మనకి ఏ కంటైనర్ లో కావాలో అక్కడ ఆ చెట్లని నారు తీసుకొని మనం నాటుకోవాలి. అంతేగాని డైరెక్ట్ గా ఈ చెట్లని నాటకూడదండి. నారు ద్వారా మాత్రమే టమోటా చెట్లని మనము పెంచుకోవాలి. టమోటా చెట్లకి ఎటువంటి సాయిల్ వాడాలి, అన్ని చెట్లకి ఎలా వాడతామో వీటికి కూడా అట్లానే సాయిల్ మిక్స్ అనేది ఉంటుంది. 60% మట్టి కలుపుకోవాలి, 30% కంపోస్ట్ కలుపుకోవాలి, 10% ఇసుక కలుపుకోవాలి, వేపపిండి కలుపుకోవాలి. వీటికి టమోటా చెట్లలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లము, టమోటా చెట్లకి చాలా పెస్ట్ అనేది చాలా ఉంటుంది. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూనే ఉంటాను కదా. మనము జాగ్రత్త, పెస్ట్ వచ్చినాక జాగ్రత్త పడే కన్నా ముందే జాగ్రత్త పడడము. 15 రోజులకు ఒకసారి వేప నూనె స్ప్రే చేస్తే ఎటువంటి పెస్ట్ అనేది మనకి ఉండదు. చూసారు కదా, టమోటాలో అందరూ ఫేస్ చేసేది ఈ రకమైన పెస్ట్ అనమాట. చూసారా, ఆకులకి ఇట్లాంటి పెస్ట్ వస్తుంది. ఇది ముదిరిపోయినాక మనం ఏం చేయలేము. ఎన్ని రకాల ద్రావణాలు ఇచ్చినా కూడా వీటిని ఏమీ చేయలేము. కాబట్టి ఇంతవరకు వీటిని చేతికి మించిన ఆయుధం లేదనుకుంటా కదా, ఇలా చేత్తో తీసేసేయండి. ఇట్లాంటి ఆకులని మీరు ఎప్పటికప్పుడు చేత్తో పించేస్తూ ఉండండి, అంతే. ఈ పెస్ట్ ఉన్న ఆకులని తీసేసేయండి. టమోటా చెట్లకి ఎరువులు, వీటికి 15 రోజులకు ఒకసారి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ, బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ, పశువుల ఎరువు కానీ ఇవ్వండి. బోన్ మిల్ కానీ 1 స్పూన్ బోన్ మిల్ ఇచ్చినా కూడా మంచి సైజులో గ్రో అవుతాయి అన్నమాట. వీటికి టమోటా చెట్లలో అందరూ ముఖ్యంగా పాటించవలసింది, చెట్టు చూసారా, ఈ చెట్టు చూడండి, మొత్తం ఆకులతో ఉందన్నమాట. ఈ ఆకుల్ని మనం ఎంకరేజ్ చేస్తే కాయ సైజు కానీ మనకి ఎక్కువగా పెద్ద సైజు అనేది పెరగదు. ఈ ఆకులే సగం బలం తీసేసుకొని కాయ సైజు పెరగకుండా చేస్తాయి. అందుకని ఈ లీఫ్ని ఎంకరేజ్ చేయకండి. పైన ఈ ఎడ్జ్లో ఉన్న లీఫ్ని కట్ చేయొద్దు. కింద ఉన్నాయి కదా, కింద మొదల్లో ఉన్న లీఫ్లో చూసారా, ఈ కింద ఉన్న లీఫ్స్ ఆకులు అనేది ఎప్పటికప్పుడు మనము కటింగ్ చేస్తూ ఉండాలి. చూసారా, ఈ కాండానికి కింద ఉన్న లీఫ్లో ఈ ఆకులు ఉన్నాయి అంటే కనుక ఎక్కువ పెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. పైన మొదల్లో ఆకులు అట్లానే వదిలేసేయండి. పూత చూసారా, మనము ఈ టమోటా చెట్లను పెంచిన 3 నెలలకి మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. దీనికేం పాలినేషన్ అవసరం లేదు, అది సెల్ఫ్ పాలినేషన్ అనేది చేసుకుంటాయి. ఈ విధంగా సైజెస్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా పెంచిన టమోటా మొక్కల నుంచి మనము 2 times క్రాప్ తీసుకోవచ్చు అనమాట. 2 సార్లు క్రాప్ అనేది ఉంటుంది. తర్వాత టమోటా చెట్లని అవి తీసేసి బ్లాక్ టబ్ లో అయితే 2 టమోటా మొక్కలు పెట్టుకోండి, బాగా వస్తాయి. 4 టమోటా మొక్కలు ఉన్నాయంటే మనకి ఇంటికి అవసరానికి కావాల్సిన టమోటాలు మనము తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు వంగ చెట్లని ఎలా పెంచాలో చూపిస్తాను. చూసారు కదా, వంకాయలు కూడా మనం సీడ్స్ ద్వారానే పెంచుకోవాలి, లేకపోతే వంగ నార అనేది అవైలబుల్ ఉంటుంది. సీడ్స్ అనేవి మనకి అమెజాన్ లో దొరుకుతాయి. చూసారా, ఈ విధంగా నేను నారు అనేది పోసుకున్నాను. 1 month కి ఈ సైజ్ లో చెట్టు అనేది పెరిగింది. 1 నెలకి ఈ సైజ్ పెరిగిన తర్వాత మీకు ఏ కంటైనర్ లో కావాలో అక్కడికి షిఫ్ట్ చేసుకోండి. ఈ సైజ్ వచ్చినాక చెట్లని తీసి మీరు వేరే కంటైనర్ కి షిఫ్ట్ చేయాలే తప్ప డైరెక్ట్ గా చెట్లను అనేది మీరు వేయకూడదు. ఫస్ట్ నారు పోసుకోవాలి, అవి పెద్దగా అయిపోయినాక మనకు కావాల్సిన కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ఇక్కడ ప్లాంట్ చేశాను, చూడండి. చూసారా, నాకు ఈ ప్లేస్ లో నేను పెట్టుకున్నాను. ఇవి ప్లాంట్ చేసి 3 months అయింది. 3 months కి నాకు అక్కడ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. చూడండి, ఫ్లవరింగ్ కూడా
చక్కగా స్టార్ట్ అయింది. వంగ మొక్కకి కూడా చాలా విపరీతమైన పెస్ట్ వస్తుంది. దీనికి కూడా వేప నూనె కానీ బూడిద కూడా బాగా పనిచేస్తుంది. ఈ రెండు మాత్రము 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. వీటికి బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ బియ్యం కడిగిన నీళ్లు, ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్లు మంచి ఎరువుగా అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. వంగ మొక్కకి 6 మంత్స్ వరకు ఒక్కసారి మనము కనుక చేసాము అంటే 6 మంత్స్ వరకు వంకాయలను మనము తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి క్రాప్ అయిపోయినాక మొత్తం చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసేయండి. వంగ మొక్కని 6 మంత్స్ వరకు దీని నుంచి మనం క్రాప్ అనేది తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే పంట అయిపోతుందో వెంటనే ఆ చెట్టుని ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చక్కగా దానికి తగినంత పోషకాలు ఇస్తే మళ్ళీ మనకి మంచి వంకాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.